అలాగే నా పేరు హైదరాబాద్ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో చెన్నై లవ్ స్టోరీ మూవీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది అండ్ మంచి కలెక్షన్స్ అయితే వసూలు చేస్తోంది. అండ్ బేసిక్గా వాళ్ళకి అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 2 డేస్లో 25 crores అయితే కలెక్ట్ చేసిన సినిమా. సో సండే రోజు ఇంకా మంచి మొమెంటం అయితే ఉంది, మంచి బుకింగ్స్ అయితే పడుతున్నాయి సినిమాకి. అండ్ బేసిక్గా అంటే జననాయకన్ అలియాస్ జననాయకుడు రిలీజ్ అయింది కదా, అలియాస్ భగవంత్ కేసరి 2.0. భగవంత్ కేసరి కూడా కాదు, బలవంత్ కేసరి. సో అదిని అండ్ ఇది రెండు రిలీజ్ అయినాయి కదా సో మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో. సో రిలీజ్ అయినప్పుడు బేసిక్గా పీపుల్కి అయితే మటుకు చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయింది. బికాస్ జననాయకన్ అంతేం బాగాలేదు కదా, సో దానివల్ల అనమాట. అయితే ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీకి మంచి బుకింగ్స్ అయితే పడుతున్నాయి. సో ఎలాగ ఇంత బాగా కలెక్ట్ చేస్తుంది, సండే రోజు ఖచ్చితంగా ఇది ఇంకా బెటర్గా కలెక్ట్ చేస్తుంది, ఈజీగా 40 దాటేస్తుంది 3 డేస్లో అన్న ఒక ఫీల్ అయితే ఉంది. అండ్ ఫర్దర్గా లాంగ్ రన్కి వచ్చేసరికి ఈజీగా ఈ సినిమా ఒక 80 crores వరకు కలెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. 80-70 అలా కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఫెంటాస్టిక్గా ముందుకైతే వెళ్తుంది సినిమా అయితే. సో ఎలా కలెక్ట్ చేస్తుంది ఇంత బాగా, సో దాని గురించి మనం కొంచెం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమా అంత బాగా కలెక్ట్ చేయడానికి. సో అవి ఏంటో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కిరణ్ అబ్బవరం ఫ్యాక్టర్. సో కిరణ్ అబ్బవరం అన్న బేసిక్గా ఆయన చాలా సినిమాలు అయితే తీశారు, అందులో కొన్ని బాగాలేవు, కొన్ని బాగున్నాయి. సో ఒకనొక స్టేజ్లో ఆయన మీద విపరీతంగా ట్రోలింగ్ అయితే వచ్చింది. సో ఎక్కువ సినిమాలు తీసేస్తున్నారని చెప్పి. తర్వాత ఆయన చాలా మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. వినరవ భాగ్యం విష్ణు కథ కావచ్చు, కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం, రాజావారి రాణి వారి, ఇవన్నీ కూడా బాగుంటాయి. సో పాటలు బాగుంటూ ఉంటాయి. రూల్స్ రంజన్ సినిమా ఎంత బాగోపోయినా అందులో పాట బాగా వైరల్ అయింది, పాట బాగుంటుంది. సో ఇలాగా సినిమాలో ఏంటంటే ఏదో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. కే ర్యాంప్ కూడా మంచి సక్సెస్ ఇచ్చింది. సో కే ర్యాంప్ కూడా బాగుంది. సో అది కూడా మంచి కలెక్షన్స్ అన్నీ వసూలు చేసింది. సో మెల్లిమెల్లిగా కిరణ్ అబ్బవరం అన్న ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకుంటున్నారు. సో అంటే ఇప్పుడు తమిళనాడులో ఎలాగైతే ఆయన ప్రదీప్ రంగనాథన్ ఉన్నారో, నేను బేసిక్గా నిన్న వీడియో మాట్లాడుతూ భరద్వాజ్ రంగన్ గురించి మాట్లాడుతూ ఎక్కడో ప్రదీప్ రంగనాథన్ అన్నమాట. సో నాకు ఈ రంగనాథన్కి మధ్య ఎప్పుడు కూడా కన్ఫ్యూజనే ఉంటుంది నాకు. సో అదనమాట పరిస్థితి. సో అంతే మరి ఇంకా అప్పుడప్పుడు అలాగ అవుతుంటుంది. సో తమిళ్లో ఎలాగైతే ప్రదీప్ రంగనాథన్ ఉన్నారో, తెలుగులో అలాగా కిరణ్ అబ్బవరం అన్న కొంచెం స్టడీగా అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన మరి 100 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంటాడు. బికాజ్ ఆయనకి తమిళ్ తెలుగు 2 మార్కెట్స్ ఉన్నాయి. కిరణ్ అబ్బవరం అన్న ఓన్లీ తెలుగు మార్కెటే కదా, సో ఓవర్సీస్లో కూడా అంత లేదు మార్కెట్. సో బట్ తెలుగు మార్కెట్ అయితే స్ట్రాంగ్గా బిల్డ్ అవుతోంది. అండ్ అలా బిల్డ్ అవ్వడం అనేది ఎలా అంటే బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు పీపుల్. బేసిక్గా కిరణ్ అన్నకి బాగా కనెక్ట్ అవుతూ ఆయనకి ఏదైనా సినిమా వస్తుంది అంటే ఇంకా డన్, ఇది బాగానే ఉంటుంది, మినిమం గ్యారంటీ అన్న ఒక ఫీల్ అయితే వస్తుందన్నమాట. సో ఒకప్పుడు నాని గారికి ఎట్లయితే ఒక కైండ్ ఆఫ్ వైబ్ ఉండేదో పీపుల్కి, అంటే మినిమం గ్యారంటీ అని చెప్పి, సేమ్ అట్లాగే ఇప్పుడు ఒక పాజిటివ్ వైబ్ ఉంది కిరణ్ అబ్బవరం అన్న విషయంలో పీపుల్కి కూడా. సో అదొక ఫ్యాక్టర్ బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఆ మినిమం బుకింగ్స్ పడడానికి అది మేజర్ రీజన్ అవుతుంది. సో ఇంకా తర్వాత రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉంటాయి, అవి కూడా మాట్లాడతాం. కానీ బట్ డెఫినెట్గా కిరణ్ అన్న ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ ఆ మినిమల్, అంటే ఆ బిగినింగ్ ఏదైతే ఉంటుందో కొంచెం బెటర్ బిగినింగ్కి అది బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలా సినిమాలు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది స్టార్ హీరోస్ తాలూకా ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళు, లేదంటే స్టార్ డైరెక్టర్స్, స్టార్ ప్రొడ్యూసర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు చాలా ఏళ్ళుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకంటే ఈయన బెటర్గా ఆడియన్స్ని పుల్ చేయగలుగుతున్నారు. సో ఆయన గుడ్ విల్ కారణంగానో, మంచితనం, మాట తీరో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే మనలో ఒకడు పక్కింటి కుర్రాడు, పక్కింటి అబ్బాయి, అట్లాంటి ఒక వైపు ఇస్తున్నారు ఆయన. సో అది బేసిక్గా పీపుల్ బాగా కనెక్ట్ చేసుకునేలా చేస్తుంది. సో అలాగా ఆయన్ని చూసి చాలామంది అయితే వస్తున్నారు. సో అదొక బెస్ట్ ఫ్యాక్టర్. తర్వాత రెండోది వచ్చి బేబీ ఫ్యాక్టర్. బేసిక్గా బేబీ సినిమాని సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తారు, కానీ బేబీ సినిమాని ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ టైంకి బేసిక్గా దీన్ని ఓన్ చేసుకొని కనెక్ట్ అయ్యి ఈ సినిమా వల్ల ట్రిగర్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పట్లో. సో అలాగా ట్రిగర్ అయిన వాళ్ళందరూ కూడా, సో బేబీ సినిమా డైరెక్టర్ నుంచే స్టోరీ, సో అలాగే బేబీ సినిమా ప్రొడ్యూసరు, సో వీళ్ళు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అన్నప్పుడు ఆబ్వియస్లీ ఓకే, ఫెంటాస్టిక్గానే ఉండకపోయినా కూడా ఒక మినిమం రేంజ్ సినిమా అయితే ఉంటుంది. అండ్ బేసిక్గా కొద్దిగా అయినా కనెక్ట్ అయ్యే విధంగా ఒక స్టోరీ అయితే ఉంటుందని చెప్పి అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత పాట కూడా తొలి ప్రేమేం తోపు కాదు అనేది బేసిక్గా అర్థమవుతుంది సినిమా జోనర్ ఏంటో. సో ఓకే, బాగానే ఉండేలాగా ఉందని చెప్పి ఆ బేబీ సినిమా తాలూకా ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దాని కారణంగా కూడా చాలామంది అయితే వస్తారనమాట ఈ సినిమాకి. సో అలాగా యూత్ని కూడా కొంచెం బాగానే అట్రాక్ట్ చేస్తుంది. అంటే బేబీ సినిమా యూత్ని బేసిక్గా అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా జనరల్గా వేరే ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల కూడా యూత్ని కూడా
అట్రాక్ట్ అయితే చేస్తుంది. సో అదొకటైతే ఉంది. సో ఇలాగా ఇదొక సెకండ్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అని చెప్తాను నేను. తర్వాత మూడోది ఈ 'జననాయకన్' సినిమా బాగోకపోవడం. 'జననాయకన్' సినిమా బాగోకపోతే అది ఎవరికి అడ్వాంటేజు? ఇప్పుడు అదే టైంలో రిలీజ్ అయిన ఇంకొక సినిమాకే అడ్వాంటేజు. సో అది బేసిక్‌గా 'కిరణాపురం' గారి 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ ఆ టైంకి రిలీజ్ అవుతోంది. సో అది బేసిక్‌గా బాగా అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు 'జననాయకుడు' కూడా బాగుందనుకోండి అబ్బా! ఎంత కాదన్నా విజయ్ తలపతి మన దగ్గర బాగా ఫేమస్. సో ఆయన లాస్ట్ సినిమా అయినందుకు మన దగ్గర 'భగవంత్ కేసరి' రీమేక్ అని తెలిసినా కూడా చూసిన పీపుల్. కానీ అది బాగోకపోవడం వల్ల బేసిక్‌గా పీపుల్ అవాయిడ్ చేశారు. పీపుల్ ఇగ్నోర్ చేశారు. సో ఎప్పుడైనా సరే ఇంకా 2 సినిమాలు వచ్చి ఒకటి అసలు బాలేదన్నట్టయితే ఇంకా ఇంకో సినిమా ఆబ్వియస్‌లీ నంబర్ 1 ఆప్షనే అవుతది అందరికీ కూడా. ఇంకా చాయిస్ చాయిస్ అవుతది అందరికీ కూడా. ఆప్షన్ కాదు. సో ఇంకా నంబర్ 1 ఆప్షన్ అట్లా అంటారు గానీ ఇంక లేదు డైరెక్ట్ చాయిసే అవుతది. ఇంకా ఆప్షన్ అనేదే లేదు. ఇంక అసలు తీసేస్తారు ఇంక రెండో దాన్ని లిస్ట్‌లోంచి. సో అలాగా బేసిక్‌గా ఈ 'జననాయకన్' బాగోకపోవడం వల్ల 'చెన్నై లవ్ స్టోరీకి' బాగా అడ్వాంటేజ్ అయిందనే చెప్పాలి. తర్వాత నాలుగోదేంటంటే సోషల్ మీడియా. బేసిక్‌గా సినిమాకి సంబంధించిన కొన్ని చిన్న చిన్న క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎస్పెషల్లీ. సో అవి వైరల్ అవుతూ ఉంటే వాటిని బేసిక్‌గా చూసి చాలామంది మళ్ళీ వస్తున్నారు. అంటే వాటిని చూసి చాలామంది సినిమాని ఇష్టపడి ఓహ్! ఇదేదో అదిరిపోయిందే ఈ సీను సరే చూద్దామని చెప్పి వస్తున్నారు. సో అలా కూడా బేసిక్‌గా బాగా రీచ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో బాగున్న సినిమాలన్నిటికి కూడా ఇదొక మార్కెటింగ్ జరుగుతోంది బయట. కొన్ని సీన్‌లు బయటికి పెట్టేస్తున్నారు. అంతెందుకు ఇప్పుడు 'దురంధర్' సినిమాలోనే అక్షయ్ ఖన్నా ఆ పాట అదే ఆయన డాన్స్ ఏస్తుంటాడు కదా! అది బాగా వైరల్ అయింది. సో జియో వాళ్ళే ఆ క్లిప్ రిలీజ్ చేశారు బయటికి. తర్వాత అది చూసి ఇంకా చాలామందొచ్చారు. సో అక్షయ్ ఖన్నా ఒకప్పుడు బాగా ఫేమస్ కదా! సో అట్లాగా వాళ్ళు చాలామంది ఓన్ చేసుకున్నారు, కనెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ వచ్చారనమాట. సో అలాగే ఇక్కడ కూడా చాలామంది ఏంటంటే ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఓన్ చేసుకొని ఉండడం వల్ల ఈ మిగతా ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినవి. సో అన్నిటిని విన్న తర్వాత, చూసిన తర్వాత, ఓన్ చేసుకున్న తర్వాత ఈ రీల్స్ చూసి, ఈ క్లిప్స్ చూసి అబ్బా! సూపర్ కదా! అన్నట్టుగా కూడా వస్తున్నారనమాట. సో అదొక బెస్ట్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. సో ఇలాగా ఎన్నో ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫిఫ్త్ ఫ్యాక్టర్ అయితే మోస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మణిశర్మ గారు అక్కడ ఉన్నది. సో మణిశర్మ గారి ఫ్యాక్టర్ బేసిక్‌గా చాలా పెద్దదంటాను నేనైతే మటుకు. అంటే ఇవన్నీ ఓకే. ఫస్ట్ 'కిరణాపురం' అన్న ఇంకా బేబీ ఫ్యాక్టరు, తర్వాత 'జననాయకను' ఇవన్నీ ఉంటాయి కాదనట్లా. కానీ ఇవన్నీ కూడా అసలు కౌంట్ చేయబడవు మణిశర్మ గారి పేరు పెడితే. మణిశర్మ గారు బేసిక్‌గా మెలోడీ బ్రహ్మ. సో ఆయన బేసిక్‌గా ఒకప్పుడు ఇచ్చిన మ్యూజిక్‌లు, ఇచ్చిన పాటలు ఇప్పటికీ కూడా చెవుల్లో అలా తిరుగుతూ ఉంటాయి, మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. సో ఆయన మ్యూజిక్ డైరెక్షన్ అన్నప్పుడు ఆబ్వియస్‌లీ ఫ్యాంటాస్టిక్ వైబ్ అయితే ఉంటది. సో ఇంకా ఎక్స్ట్రార్డినరీ ఫీల్ అయితే ఉంటది చాలామందికి. సో ఆయన కోసం కూడా చాలామంది అయితే ఎళ్తారు. సో మణిశర్మ గారి ఫ్యాక్టర్ కూడా బాగా హెల్ప్ అవుతది. సో అలా అనమాట. సో ఎన్నో ఫ్యాక్టర్స్ ఇంకా మేబీ నాకు 5 అయితే స్ట్రైక్ అయ్యాయి. సో ఒకటి 2 ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. మిస్ అయ్యానేమో అనిపిస్తుంది నాకైతే. బట్ ఏమో నాకిప్పుడు అనిపించట్లే. అంటే అది ఏంటో తెలియట్లేదు. బట్ ఈ 5 ఫ్యాక్టర్స్ మెయిన్ ఫ్యాక్టర్స్ అనుకుంటున్నాను నేనైతే మటుకు. డెఫినెట్‌గా చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఇవన్నీ కూడా సినిమాకి ఆడియన్స్‌ని పుల్ చేయడానికి. సో అందుకే 2 డేస్‌లో 25 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇంకొక రోజు సండే కదా ఇవాళ. 3 డేస్‌లో నాకు తెలిసి 40 దాకా కలెక్ట్ చేస్తది సినిమా. సో లాంగ్ రన్ ఒక 80 వరకు ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నేను బేసిక్‌గా ఒక పాడ్‌కాస్ట్‌లో అంటే సోలో పాడ్‌కాస్ట్‌లో చెప్పాను నేను. మనది పాడ్‌కాస్ట్ ఛానెల్‌లో నేను సోలోగా డిస్కస్ చేస్తున్నా. సో అందులో మీరు చూసే ఉంటే మీకు ఐడియా ఉంటది. నేను అందులో చెప్పా కూడా 'చెన్నై లవ్ స్టోరీ' ఒక 70-80 వరకు కలెక్ట్ చేయొచ్చు మోస్ట్‌లీ అని చెప్పి. సో ఇంకా అది అట్లాగే ఉంది. బానే మంచి నంబర్స్ అవి కూడా. ఒకవేళ ఫెంటాస్టిక్ సినిమా గనక పడినట్టయితే ఇక నాకు తెలిసి మామూలుగా ఉండదేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది నాకైతే మటుకు. అంటే కలెక్షన్స్ కిరణ్ అన్నకి. మేబీ ఒక 100 క్రోర్ గ్రాస్‌ని కూడా చూడొచ్చేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు. సో లెట్స్ సీ మరి చూద్దాం. సో అది రీజన్ నేను అనుకోవడం. ఈ 5 ఫ్యాక్టర్స్ అనుకుంటున్నాను నేను. ఈ 5లో మీ దృష్టిలో ఏది బెస్ట్ ఫ్యాక్టరో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటే 'కిరణాపురం' అన్నా, లేదంటే 'బేబీ ఫ్యాక్టరా', లేదంటే 'జననాయకన్' బాగోకపోవడమా, లేదంటే సోషల్ మీడియాలో క్లిప్స్ షేర్ అయ్యి వైరల్ అవ్వడమా, లేదంటే ఐదోది మణిశర్మ గారి ఫ్యాక్టరా. సో ఈ ఐదింటిలో ఏది మెయిన్ ఫ్యాక్టర్ అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మీరు బేసిక్‌గా సినిమా చూసినట్టయితే మీరు సినిమా చూడడానికి ఈ ఐదింటిలో ఏది కారణమైందనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ లవ్ స్టోరీ ఫ్యాక్టర్ కూడా ఉంటది ఎంత కాదన్నా. సో లవ్ స్టోరీ ఫ్యాక్టర్ ఒకటి. అది కూడా కన్సిడర్ చేయొచ్చు. అంటే మరి లవ్ స్టోరీ ఆడియన్స్ వస్తారుగా. సో అది కూడా కన్సిడర్ చేయండి. సో వాటిలో మీకు ఏది అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. రేపు స్పిరిట్‌కి సంబంధించిన ఒక వీడియో అయితే వస్తది. అండ్ రామాయణకి సంబంధించి ఒక వీడియో వస్తది.
సో ట్రైలర్ ఎందుకు పోస్ట్‌పోన్ అయింది దాని గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. అండ్ స్పిరిట్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ 2 మాట్లాడుకుందాం రేపు క్లియర్ కట్‌గా. సో దట్స్ గైస్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరు మైదరం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్‌స్టాలో ఫాలో అయ్యి నాకు డీఎం చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.